అందరికీ నమస్కారము మిత్రులందరికీ. మరి యొక్క కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఉద్యోగ సమాచారం మీ ముందుకు తీసుకురావడం జరిగింది మా యొక్క ఛానల్ ద్వారా. ముఖ్యంగా ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా మనకు సెక్షన్ కంట్రోలర్ పోస్టులు 368 పోస్టులు రిలీజ్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంపార్టెంట్ ఈ యొక్క నోటిఫికేషన్ మనకు వివరాలకు వెళ్తే మనకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, మరి మెడికల్ స్టాండర్డ్ ఆఫ్ ది పోస్టు ఏమున్నాయి, నేషనాలిటీ ఏమిటి, ఏజ్ లిమిట్, అదేవిధంగా మరి క్వాలిఫికేషన్స్ ఏముండాలి, అదేవిధంగా ఎగ్జామినేషన్ ఫీజు ఏముంది, మరి ఏ కేటగిరీ వైజ్ పోస్టులు ఎన్ని ఉన్నాయో పూర్తి వివరాలు మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మనకు ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ చూస్తుంటే మనకు ఇక్కడ డేట్ ఆఫ్ ఇండికేటివ్ నోటీస్ ఆల్రెడీ మనకు ఆగస్టు 23 తారీఖున మనకు 2025లో రిలీజ్ కావడం జరిగింది. మరి డేట్ ఆఫ్ పబ్లికేషన్ అన్న ఆర్ఆర్బి వెబ్సైట్లో కూడా మనకు పోస్టుల వివరాలు మనకు ఆల్రెడీ సెప్టెంబర్ 14, 2025 పోయిన నెలనే మనకు ప్రీవియస్ మంత్ ఆల్రెడీ మనకు అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. మనకు ఓపెనింగ్ ఆఫ్ ది ఆన్లైన్ సబ్మిషన్స్ ఆఫ్ అప్లికేషన్స్ మనకు సెప్టెంబర్ 15 నుంచి స్టార్ట్ అయింది 2025. మరి క్లోజింగ్ మాత్రము ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ మనకు ఈ నెల అక్టోబర్ 14 వరకు 2025 నైట్ 11:59 వరకు మరి అప్లికేషన్ ఆన్లైన్ సబ్మిషన్ చేసుకునే అవకాశం కల్పించారు. మరి లాస్ట్ డేట్ ఫర్ ఫీజ్ పేమెంట్ మాత్రం ఆఫ్టర్ క్లోజింగ్ డేట్ మాత్రము మనకు అక్టోబర్ 16 వరకు 2025 వరకు నిర్ణయించారు. డేట్ ఫర్ మోడిఫికేషన్ విండో మాత్రం ఫర్ కరెక్షన్ కోసం కానీ అప్లికేషన్ ఫామ్ విత్ పేమెంట్తో ఏమన్నా మాడిఫికేషన్ చేసుకోవడానికి ఫీజ్ మనకు డీటెయిల్ ఫీల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ ఫ్రమ్ chosen RRB cannot be modified అని ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు కరెక్షన్స్ మాత్రము ఇక్కడ మనకు అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 26 వరకు మరి మాడిఫికేషన్స్ చేసుకోవచ్చు. అదేవిధంగా డేట్స్ డ్యూరింగ్ విచ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ మస్ట్ ప్రొవైడెడ్ దర్ స్క్రైబ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ ఇందులో అప్లికేషన్ పోర్టల్లో ఇవ్వడం జరిగింది. మరి ఎప్పుడు ఏ టైంలో చేసుకోవాలి అవకాశం అనేది ఇక్కడ మనకు అక్టోబర్ 27 నుంచి 2025 అక్టోబర్ 31 వరకు మనకు స్క్రైబ్ డీటెయిల్స్ కూడా మనకు అప్లై చేసుకోవడానికి ఇవ్వడం జరిగింది. మనకు ప్రధానంగా ఈ డేట్లు కనిపిస్తున్నాయి. మొత్తము ఇక్కడ మనకు ప్రాసెస్ మాత్రము డేట్స్ ఫర్ ద సిబిటిలో మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది కాబట్టి ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ మొత్తం షెల్ బి ఇంటిమేటెడ్ ద టైమ్ టు టైమ్ మనకు త్రూ ద వెబ్సైట్ ద్వారా వస్తుంది. ఆర్ఆర్బి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఈ యొక్క నోటిఫికేషన్ యొక్క మొత్తం ఇక్కడ వెబ్సైట్ యొక్క లింకు మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో లింకు ఇవ్వడం జరుగుతుంది. మీరు అక్కడ ఆ లింకును క్లిక్ చేసి మీరు చూసుకోవచ్చు పూర్తి వివరాలను. మరి అదేవిధంగా ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా మనకు ఆర్ఆర్బి ఫ్రమ్ ఎలిజిబుల్ ఇండియన్ నేషనల్స్ కానీ అదర్స్ నేషనల్స్ కానీ మనకు 4.0 మనకు ఇక్కడ ఒక సెక్షన్ కంట్రోలర్ ఆఫ్ వేరియస్ జోనల్లో ఎలా ఉన్నాయి రైల్వే ఒక్కొక్క ఇండియన్ రైల్వేస్లో మరి ఒక్కొక్క జోన్లో ఏ వేరియంట్స్ ఉన్నాయనేది అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలనేది కూడా ఇక్కడ ఆన్లైన్ సబ్మిషన్లో మన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు మనకు పొందుపరచడం జరిగింది. అక్టోబర్
14 వరకు, ఈ నెల 14 వరకు మనకు మరి 11:59 వరకు అప్లై చేసుకోవచ్చు. రిజల్ట్స్ ఆఫ్ ది సిబిటి అండ్ empanelment will be uploaded on the official website అని ఆఫ్ ద కన్సర్న్ ఆర్ఆర్బీస్ అని ఇవ్వడం జరిగింది. మరి సిబిటి మోడల్లో సిబిటి కంప్యూటర్ బేస్ రిజల్ట్ కూడా మనకు నిర్వహించడము, మరి కంప్యూటర్ ఆధారంగానే ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. మొత్తం టోటల్ వెబ్సైట్ ఆన్లైన్ ద్వారానే కాబట్టి ఇక్కడ మనకు ఇంకొక ముఖ్య సమాచారం, డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ అట్ గ్లాన్స్ చూస్తుంటే మనకు గ్రాడ్యుయేట్ పోస్ట్ కూడా మనకు విత్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి. ఆఫ్ యూనివర్సిటీ ఏదైనా ఒక డిగ్రీ మరి ఆర్ ఇట్స్, లేకపోతే ఈక్వాలెంట్ ఏజ్ బిట్వీన్ మనకు 20 నుంచి 33 సంవత్సరాల ఏజ్ ఎప్పటి వరకు ఉండాలి అంటే జనవరి 1, 2026 నాటికి ఉండాలి. సీరియల్ నెంబర్ మనకు ఒకటే పోస్టు, మనకు నేమ్ ఆఫ్ ది పోస్టు మొత్తము ఒకటే పోస్టు, ఒకే రకమైనటువంటి పోస్ట్, సెక్షన్ కంట్రోలర్ పోస్టే కాబట్టి లెవెల్ ఇన్ 7th సిపిసి ఆధారంగా అంటే మనకు 6. ఇనిషియల్ పే చూస్తుంటే ఇక్కడ మనకు 35,400 పే కనిపిస్తుంది. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ A2గా, అదేవిధంగా ప్రిస్క్రైబ్డ్ ఏజ్ మొత్తం నార్మల్ కోర్సెస్ చూస్తే మనకు జనవరి 1, 2026 నాటికి 20 ఏళ్ళ నుంచి 20 సంవత్సరాల నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మరి టోటల్ వేకెన్సీస్ చూస్తుంటే 368 పోస్టులు ఉన్నాయి. మరి మొత్తం డీటెయిల్ నోటిఫికేషన్ ఆర్ఆర్బి వెబ్సైట్లో మనకు ఇవ్వడం జరిగింది. జోన్ వారీగా మీరు చూసుకోవచ్చు వేకెన్సీస్ అనెక్సర్ బిలో. ఇంకోటి ముఖ్య గమనిక చూస్తుంటే రిజర్వేషన్స్ పరంగా చూస్తుంటే మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ క్యాండిడేట్లకు నాన్ క్రిమిలేయర్ ఉండాలి. అదేవిధంగా మనకు ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, పీడబ్ల్యూబీడి and relaxation in age will be applicable as per details contained in the central government. దాని ఆధారంగా ఏజ్ లిమిట్ ఉండాలి. ఇంకోటి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఎట్లా చేసుకోవాలి, మరి రిజిస్ట్రేషన్ మరి సబ్మిషన్, అప్లికేషన్ సబ్మిషన్ ఎలా చేయాలనేది టోటల్గా మనకు ఈ యొక్క నోటిఫికేషన్లో ఇవ్వడం జరిగింది. మరి ముఖ్యంగా క్యాండిడేట్స్ ముఖ్యమైన వివరాలు మేము ఇక్కడ క్షుప్తంగా చెప్పడం జరుగుతుంది. చూడండి, క్యాండిడేట్ షుడ్ బి ఇన్ష్యూర్డ్ ద ప్రాసెస్ అండ్ ఫుల్ఫిల్డ్ ఎలిజిబుల్ కండిషన్ చూసుకోవాలి. ఒకసారి నోటిఫికేషన్ ఎవరు ఎలిజిబుల్ అనేది, మరి ఏ పోస్ట్కి ఎలిజిబుల్ ఎట్లా అనేది, ఇది ఒక పోస్ట్ ఉంది కాబట్టి ఎట్లా అనేది తర్వాత చూసుకోవాలి మనము. ద క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ సబ్మిషన్ అప్లికేషన్స్ అక్టోబర్, మరి ఈ నెల 14, 2025 క్యాండిడేట్స్ మరి అప్పటి వరకు చివరి తేదీ కాబట్టి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ చేయడం. మరి క్యాండిడేట్స్ వెయిటింగ్ ఫర్ ఫైనల్ రిజల్ట్స్ ఆఫ్ ప్రిస్క్రైబ్డ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని ఇవ్వడం జరిగింది. మరి ఇవన్నీ జనరల్గా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మనకు వివరాలు ఇది ఆన్లైన్ ద్వారా. ముఖ్యంగా మనకు ఇంకా ముఖ్యమైన విషయాలు చూస్తే మెడికల్ స్టాండర్డ్ డబ్ల్యూ పోస్ట్ కూడా ఇక్కడ మనకు సిబిటి లెవెల్లో ఉంటుంది. ఈ యొక్క లింకు, ఈ నోటిఫికేషన్ యొక్క లింకు మా యొక్క ఛానల్ డిస్క్రిప్షన్లో పొందుపరచడం జరుగుతుంది. కాబట్టి మీరు పూర్తి వివరాలను ఇక్కడ చదువుకోవచ్చు. మీరు చదువుకొని మీరు అప్లై చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇంపార్టెంట్ చేస్తున్నాక ముఖ్యమైన సమాచారం ఇస్తున్నాను. ఎందుకంటే 57 పేజీల నోటిఫికేషన్ కాబట్టి మొత్తం చెప్పాలంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ముఖ్యమైన విషయాలు నేను చెప్తున్నాను. అదేవిధంగా చూసుకుంటే మనకు ఇక్కడ బ్యాండ్ ఐటమ్స్ కానీ, స్టేజెస్ ఫర్ ఎగ్జామ్స్, కాల్ లెటర్స్ కానీ, ఈ మొత్తం వేరియేషన్స్ ఒక్కొక్కటి ఉన్నాయి. పూర్తి వివరాలు ఏవేవి ఉన్నాయని తెలుసుకోండి. అదేవిధంగా జనరల్ ఇన్స్ట్రక్షన్స్ మాత్రం ఇవన్నీ ఇవ్వడం జరిగింది. ఇంకా తర్వాత విషయం చూస్తే ముఖ్యంగా మనకు వేకెన్సీస్, ద పోస్ట్ పారామీటర్స్, క్వాలిఫికేషన్ ఏముండాలి, మెడికల్ స్టాండర్డ్ ఏముండాలి,
సూటబుల్ ఆఫ్ ది పోస్ట్ ఎక్స్ట్రా అనేది మనకు వేరియస్ పోస్ట్ ఆర్ ఇంక్లూడెడ్ కనిపించి అనెక్సర్ 1లో కనిపిస్తుంది. ఇది నింపవలసి వస్తుంది. అదేవిధంగా ఇక్కడ అన్ని ఆన్లైన్లో కాబట్టి ఇవన్నీ అనెక్సర్ 1 అనెక్సర్ బి అన్ని ఆన్లైన్లోనే అప్లికేషన్లో అడగబడుతుంది కాబట్టి వివరాలు ఇవ్వగలరు. రైల్వే అండ్ పోస్ట్ వైజ్ వేకెన్సీస్ కూడా నోటిఫైడ్ పోస్ట్ ఇంక్లూడింగ్ రిజర్వేషన్స్ వేకెన్సీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ నాన్ క్రిమినల్ లేయర్ ఉండాలి. అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూబీడీ ఆర్ నాట్ ఆర్ ఎట్ అనెక్సర్ బి మనం ఫిల్ చేయవలసి వస్తుంది. క్యాండిడేట్స్ మే ప్లీజ్ నోట్ ద వేకెన్సీస్ మే డిక్రీజ్ అయినాయా చూసుకోవాలి ఒకసారి ఆర్ఆర్బి దాంట్లో. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్స్ ఆఫ్ ది పోస్ట్ కూడా ఉన్నాయి, మనకి ఏ విధంగా ఉన్నాయి అనేది చూడాలి. ఏ పోస్ట్లో ఏ కేటగిరీ వైజ్గా ఉన్నాయనేది చూడండి. మెడికల్ స్టాండర్డ్ ఏంటి, జనరల్ ఫిట్నెస్ ఏంటి, టోటల్గా మనకి ఇవ్వడం జరిగింది. ఈ నేషనాలిటీ సిటిజన్షిప్ ఎక్కడెక్కడ ఎవరు ఎలిజిబుల్ అనేది ఈ పోస్టులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏజ్ లిమిట్ కూడా మనకు జనవరి 1, 2026 నాటికి మనకు 20 ఏళ్ళ నుంచి 33 ఏళ్ళ వరకు ఏజ్ కలిగి ఉండాలి. అదేవిధంగా మనకు ఏజ్ గ్రూప్ వాళ్ళకు మనకు ఓబీసీ వాళ్ళు నాన్ క్రిమిలేయరు అంటే అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మరి అప్పర్ లిమిట్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే మనకి ఇక్కడ వరకు ఈ ఏజ్ కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఈ ఏజ్ నుంచి కొనసాగాలి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు ఇక్కడ కేటగిరీ వైజ్గా ఏజ్ సడలింపులు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఓబీసీకి ఎంత ఉండాలి, ఓబీసీ నాన్ క్రిమిలేయర్తో పాటుగా 3 years ఏజ్ యొక్క సడలింపు ఉంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఉంది. నెక్స్ట్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ 6 months సర్వీస్ ఆఫ్టర్ తర్వాత అటెస్టేషన్ నుండితో పాటుగా మనకు అన్రిజర్వ్ 3 years ఉండాలి. మరి ఓబీసీ నాన్ క్రిమినల్ 6 years. ఇవి ఎక్స్ సర్వీస్ మ్యాన్కు సంబంధించింది మాత్రమే ఇది. తర్వాత మనకు అన్రిజర్వ్ తర్వాత క్యాండిడేట్స్ హూ హ్యావ్ సర్వింగ్ విత్ గ్రూప్ సి సంబంధించిన గ్రూప్ డి రైల్వే స్టాఫ్ కూడా మినిమం 3 years ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు 40 years 43 years వరకు ఉండాలి. అన్రిజర్వ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళతో 40 years. ఓబీసీ నాన్ క్రిమినల్ క్యాండిడేట్స్ మాత్రం 43 years, ఎస్ఎస్టీకి 45 years. మొత్తం పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిసబిలిటీస్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రము మనకు అన్రిజర్వ్ 10 years ఇచ్చారు. ఏజ్ లిమిట్ సడలింపు ఇవ్వడం జరిగింది. మనకి ఇవన్నీ ఒక్కొక్కరికి ఒక కేటగిరీగా పూర్తిగా ఇవ్వడం జరిగింది. మీరు ఈ నోటిఫికేషన్లో చదువుకోగలరు. తర్వాత మా యొక్క ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, అక్కడికి వెళ్ళి మీరు పీడిఎఫ్ లింకు ఇవ్వడం జరుగుతుంది. లింక్ని క్లిక్ చేసి మీకు పూర్తి వివరాలను పూర్తిగా చదువుకొని అప్లై చేసుకోగలరు. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కు సంబంధించింది చూస్తుంటే మనకు క్యాండిడేట్ షుడ్ హ్యావ్ రిజిస్టర్డ్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ యాజ్ ఇండికేటెడ్ ఫర్ ద పోస్ట్ ఇన్ అనెక్సర్ 1 చేయాలి. తర్వాత బోర్డ్ ఆఫ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్లోజింగ్ డేట్ ఫామ్ ఆన్లైన్ సబ్మిషన్ చేస్తూ, అదేవిధంగా ఫైనల్ ఎగ్జామినేషన్స్ ప్రిస్క్రైబ్ మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మరి తప్పనిసరిగా ఉండవలసిందే. తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు చూస్తుంటే మనకు ఫర్ ఆల్ క్యాండిడేట్స్ మాత్రము 500. అవుట్ ఆఫ్ దిస్ ఫీజ్ 500 మనకు 500 టు మరి అమౌంట్ ఆఫ్ ₹400 షెల్ బి రీఫండెడ్ మనకు వస్తుంది. బ్యాంక్ ఛార్జెస్ అన్నీ మొత్తం ఫస్ట్ స్టేజ్ సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కు మనకు 500 ఉంటుంది. ఫీమేల్ ట్రాన్స్జెండర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ మిగతా క్యాండిడేట్స్ ఎస్టీ మైనారిటీ కమ్యూనిటీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు ఈబీసీ వాళ్ళకు వీళ్ళందరికీ రీఫండెడ్ డైలీ మనకు ₹250 ఉంటుంది. అదేవిధంగా మనకు ముఖ్యంగా ఇవన్నీ ఫీజుకు సంబంధించి మెడికల్ మోడ్ ఆఫ్ పేమెంట్ కూడా ఆన్లైన్ ద్వారా చేయవలసింది. మీరు యూపీఐ ద్వారా చేయొచ్చు. అదేవిధంగా ఫీజ్ కెన్ బి పేడ్ క్యాండిడేట్స్ త్రూ ద ఆన్లైన్ మోడ్ ఓన్లీ. మరి దేర్ విల్ బి నో ఆప్షన్ పే పేమెంట్ ఎనీ అదర్స్ మోడ్ లేదు కాబట్టి యూపీఐ మోడ్లో ఉంది కాబట్టి చేసుకోవచ్చు. అప్లికేషన్ టోటల్ వివరాలు ఇవన్నీ పొందుపరచుకోవచ్చు. ఎకనామికల్ ఈబీసీ వాళ్ళకి ఎంత ఉండాలని టోటల్ వివరాలు ఇవన్నీ ఉన్నాయి, టోటల్గా మీరు చూసుకోవచ్చు. ముఖ్యంగా
పూర్తి వివరాలు ఈ డిస్క్రిప్షన్లో ఇవ్వబడుతుంది. లింక్ క్లిక్ చేసి పూర్తిగా 57 పేజీల అటువంటి నోటిఫికేషన్ పూర్తిగా చదువుకొని మీరు చూసుకోవచ్చు పూర్తి వివరాలు. అదేవిధంగా మనకు ముఖ్యంగా కేటగిరీగా మనకు రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా మనకు ఆల్రెడీ మనకు సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది. మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి ఇక్కడ మనకు టోటల్ టైమింగ్ డ్యూరేషన్ టైం అయితే 120 నిమిషాలు ఉంటుంది. మరి క్వశ్చన్స్ ఎన్ని ఉంటాయంటే 100 క్వశ్చన్స్ ఇస్తారు. దేర్ విల్ బి నెగిటివ్ మార్క్ 1/3 మార్క్ ఉండాలి. అట్లయితే ఒక డిడక్టెడ్ టు రాంగ్ ఒక దానికి ఆన్సర్. మరి ఈ విధంగా 1/3 మార్క్ షెల్ బి డిడక్టెడ్ ఫర్ ఈచ్ రాంగ్ ఆన్సర్ కు ఉంటుంది. నార్మలైజేషన్ విల్ బి డన్ సిబిటి మల్టిపుల్ షిఫ్ట్స్ అది ఇదే విధంగా మనకి ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ఒక్కొక్క మనకు కంప్యూటర్ బేస్లో మనకు నెగిటివ్ కూడా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి చూసుకొని సిలబస్ ఫర్ సిబిటి మనకు ఏమేమి సిలబస్ ప్రాసెస్ చూస్తుంటే మనకు మొదటగా అనలిటికల్ అండ్ మ్యాథమెటిక్స్ కేపబిలిటీ ఉంటుంది. మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి నంబర్ సిస్టమ్, రేషియో ప్రిపరేషన్, అవి మనకు నిష్పత్తి, యావరేజెస్ అండ్ పర్సంటేజ్, ప్రాఫిట్ లాసెస్ మొత్తం ఇక్కడ మొత్తం ఇవ్వడం జరిగింది. ఏ డేటా అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ కేపబిలిటీ ఏమి ఉన్నాయో చూడండి. ఇక్కడ అదేవిధంగా డేటా అనలైసిస్ ఇంటర్ప్రిటేషన్లో కొన్ని ఇక్కడ వివరాలు ఇవ్వడం జరిగింది. మనకు సిలబస్ పూర్తి వివరాలు ఇక్కడ సిలబస్ చూసి చదువుకోండి. లాజికల్ కేపబిలిటీ కూడా మనకు లాజికల్ రీజనింగ్ కానీ, రీడింగ్ కాంప్రిహెన్షన్ కానీ, మెంటల్ రీజనింగ్ కానీ అంశాలు ఉన్నాయి. మరి ఎగ్జామ్ ప్రాసెస్ ఎగ్జామినేషన్ మనకు సెక్షన్ వైజ్గా డిస్ట్రిబ్యూషన్ మనకు ఆల్రెడీ ఇక్కడ మనకు 120 నిమిషాలు మనకు ఇక్కడ అనలిటికల్ అండ్ మ్యాథమెటికల్ కేపబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ మనకు ఇక్కడ 60 మార్కులు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఇక్కడ మనకు ఇవ్వడం జరిగింది. 60 వస్తాయి. మళ్ళీ లాజికల్ కేపబిలిటీకి సంబంధించిన క్వశ్చన్స్ మాత్రము 20. మరి ఇంటర్ రీజనింగ్కి సంబంధించినటువంటి మనకు 20 ఉన్నాయి. మరి 100 క్వశ్చన్స్ 100 మార్కులు మరి 120 నిమిషాలు. ఒక ఈచ్ ఆఫ్ 1 మార్క్, ఒక్కొక్క క్వశ్చన్కు 1 మార్కు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది. మినిమం పర్సంటేజ్ కూడా ఇక్కడ మరి అన్రిజర్వర్ 40%, ఈడబ్ల్యూఎస్ 40%, మరి నాన్ క్రిమినల్ ఓబీఎస్ 30%, ఎస్సీ 30%, ఎస్టీ 25% ఇక్కడ ఇవ్వడం జరిగింది. టోటల్ వివరాలు మీరు నోటిఫికేషన్లో చూడండి. ఇంకోటి కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది, మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, నార్మలైజేషన్ మార్క్స్ ఉంటాయి. అప్లై చేసుకునేది ఆన్లైన్లో కాబట్టి ఇవన్నీ పూర్తి వివరాలు చూసుకోగలరు ఇక్కడ నోటిఫికేషన్లో. మరి ఒక్కొక్క కేటగిరీ వైజ్గా పోస్టులు, అదేవిధంగా మనకు ఇక్కడ ఆర్ఆర్బి వెబ్సైట్లో ఒక్కొక్క జోనల్కి సంబంధించి రిక్రూట్మెంట్ సంబంధించిన ఒక్కొక్క జోనల్ పోస్టులు కూడా ఇవ్వడం జరిగింది. మరి పూర్తిగా చూసి అప్లై చేసుకోగలరు. అదేవిధంగా మనకు ఇక్కడ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది అప్లికేషన్లో. మరి కోడ్స్ కూడా జోన్స్ కోడ్స్ కూడా ఇవ్వడం జరిగింది. మీరు అప్లికేషన్ చేసేటప్పుడు అన్నీ అడగడం జరుగుతుంది. పోస్ట్ పారామీటర్స్ కూడా మనకు ఒకటి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మన క్వాలిఫికేషన్ ఆల్రెడీ మినిమం డిగ్రీ అడిగారు కాబట్టి మరి కేటగిరీ వైజ్గా కూడా మనకు పోస్టులు ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క జోనల్ వైజ్గా ఆర్ఆర్బి జోన్ వైజ్ పోస్ట్ వేకెన్సీ ఆల్రెడీ మనకు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు సికింద్రాబాద్ జోన్కి సంబంధించినటువంటి చూడండి ఆల్రెడీ మనకు అన్రిజర్వ్డ్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ టోటల్ మనకు సికింద్రాబాద్కి సంబంధించింది మనకు ఇక్కడ టోటల్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. మనకు 7 తర్వాత 18 మొత్తం ఇన్ని పోస్టులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొత్తము ఈ నోటిఫికేషన్ వివరాలు మొత్తం ఇక్కడ మా యొక్క ఛానల్లో
డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. అక్కడ లింక్ క్లిక్ చేస్తే పూర్తి వివరాలు ఈ యొక్క పీడిఎఫ్లో పూర్తిగా ఉన్నాయి. 57 పేజీలు పూర్తిగా క్షుప్తంగా చదువుకొని మీరు కోర్స్ అప్లై చేసుకోగలరు. చక్కగా చదువుకొని మరి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను సాధించగలరని నా యొక్క మనవి. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ధన్యవాదాలు.